విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత పనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో మెర్జ్ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో మెర్జ్ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో మెర్జ్ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలను ఆఫ్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. స్టీల్ ప్లాంట్ అనేక త్యాగాల ఫలం. స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడితే సరిపోదు, వారందరికీ తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అక్కడ పోరాడుతున్నటువంటి కార్మికులు సంఘీభావంగా నిలవడం అనేది చాలా గొప్ప విషయం. మన పూర్వీకుల త్యాగాల్ని మేము వృధా కానివ్వం అని చెప్పి అక్కడ పోరాటం జరుగుతుంటే ఆ పోరాటానికి మేము కూడా అండగా ఉంటాం, మేము కూడా మీతో పాటు ఉంటాం అని చెప్పని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న కార్యక్రమానికి సంఘీభావం తెలిపినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ఒక మనం కానీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ గా నిలబెట్టగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవడానికి ఆ తర్వాత కాలంలో ఎన్నో రకాలుగా కార్మికులకు వేతనాల దగ్గర నుండి మొదలు పెట్టుకుని తర్వాత ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసినటువంటిది, ఇప్పుడు చేస్తున్నటువంటిది, తర్వాత మళ్ళీ ఇంకా చేయబోయేటువంటిది. కాబట్టి ఉక్కు కర్మాగారం అంతా కూడా పోరాటాలమయం. అంటే మన ఆంధ్రుల యొక్క తెలుగువారి యొక్క పోరాట పటిమకి ఒక చక్రంగా నిలిచినటువంటి ఆ విశాఖ ఉక్కు కర్మాగారం. కాబట్టి ప్రతి ఒక్కదానికి చూడండి, ప్రతి ఒక్కదానికి కూడా కేవలం డబ్బులతో లెక్క పెట్టుకోలేము, కొన్నిటికి సింబాలిక్ వాల్యూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఒక స్వాతంత్రాన్ని సాధించిన లేకపోతే ఒక విజయాన్ని మనం సాధించినప్పుడు ఆ విజయం కేవలం మనం డబ్బులతో లెక్క పెట్టుకోవడం కానీ నష్టంతో లెక్క పెట్టుకోవడం కాకుండా దాని వెనకాతల ఎంతో ప్రవాసాంధ్రులు విచ్చేసి సభను జయప్రదం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేసి మరొక్కసారి నిలదించి పెద్ద పెట్టున నినాదాలు పలికారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవడం కోసం చేసినటువంటి అపూర్వ త్యాగాలను, అటు ప్రాణ త్యాగాలను, తర్వాత రైతులు భూములు ఇచ్చినటువంటి త్యాగాలను, వాటన్నింటినీ మరొక్కసారి తిరిగి గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించినటువంటి గొప్ప సందర్భం ఈరోజు. అదేవిధంగా మరొక్కసారి ఆ చరిత్రను గుర్తు చేసుకుంటూ చేసేటువంటి విధంగా ఆ చరిత్రను మరొక్కసారి గుర్తు చేసుకున్నటువంటి విధంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖులు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు, దాని హక్కుల పరిరక్షణ కమిటీ దాని కన్వీనర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు వారు విలువైనటువంటి సందేశాన్ని వారు వినిపించారు. ఈ సభని ఇంత అద్భుతమైనటువంటి జయప్రదంగా చేసినటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి, అంటే ఏ రకమైన రాజకీయ నేపథ్యం ఏదన్నప్పటికీ సంఘీభావంతో డల్లస్లో ఉన్నటువంటి మిత్రులందరూ ప్రవాసాంధ్రులందరూ ఇక్కడికి వచ్చి అపూర్వంగా జయప్రదం చేశారు. బహుళ ధన్యవాదాలు అందరికీ. నా పేరు బాపు గుర్తి అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రవాసాంధ్రులందరి సహకారంతో మన తెలుగువారి హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు, తెలుగు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ కర్మాగార పరిరక్షణ కోసం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని వారికి సంఘీభావం తెలుపుతూ మన మిత్రులు అక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తెలుగువారు, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలానే మన పెద్దలందరూ కూడా దానికి సంఘీభావం తెలుపుతున్నారు. సో తప్పకుండా మన ప్రవాసాంధ్రులందరి నుంచి కూడా మేమందరం మీతో ఉన్నాము అని తెలుపుతూ ఈ రోజు ఇక్కడ మన దావాస్ నగరంలోని అరవింద్ లో గాంధీ పార్క్ దగ్గర మన మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఈ రోజు ప్రతి ఒక్కరు మన తెలుగు వారందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావాలు తెలుపుతాం చాలా సంతోషంగా ఉంది. సో ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అది అనేక మందికి ఉపాధి కలిగించిన సంస్థ. ఈ రోజు దగ్గరగా 38,000 మంది
ప్రభుత్వ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారితో డైరెక్ట్ గా వారే కాకుండా లక్షల మందికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇండైరెక్ట్ గా ఉపాధి ఇస్తుంది. This is again I want to thank everyone who have come here to contribute and support our struggle against privatization of Visakhapatnam Steel Plant, which has been a pride of our Telugu people and Andhra Pradesh people. So we want to have that support, and we are gathering here in Irving at Gandhi Park in Irving. So this gathering is to support and really thank everyone who have come here to support for our to show our support to against privatization of Visakhapatnam Steel Plant. And I really appreciate you coming out, and we need the support to continue the support and show whatever we could do to so that central government do not take up this action and make this a private. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాక్చువల్ గా లాభాల్లో ఉన్నదాన్ని కావాలని చెప్పి నష్టాల్లో తీసుకెళ్ళి మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ 10 years లో గుజరాత్ సంబంధించిన అంబానీ స్కీల్ అందరికీ ఇండియాలో ఉన్న చాలా సంస్థలని ప్లాంట్స్ ని ఎయిర్పోర్ట్స్ ని అలా అయితే కట్టబెట్టాలనుకున్నారు. దీని అనుకున్న కుట్ర కూడా అదే యాక్చువల్ గా జరిగింది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని గుజరాత్ ఏదో పావులాక ఒక 10 పైసలు పెట్టడానికి జరిగిన భాగంగా దాన్ని లాసుల్లో తీసుకెళ్లారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీకు గుర్తునే ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ మనకు ప్రత్యేక మన రాష్ట్రానికి దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర మహారాష్ట్ర దాంట్లో కలిపేశారు. ఇప్పుడు ఈ విషయంలో మనం కానీ ఊరుకున్నాం అనుకోండి, మన రాష్ట్ర ఫ్యూచర్ లో చాలా నష్టపోతుంది. అయితే ఒకే ఒక అదృష్టం ఏంటంటే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు మనం కాపాడుకోవచ్చు అనే నమ్మకం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మన మీద డిపెండ్ అవ్వడం కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద అదొక్కటే చాలండి. మనం మెయిన్ గా ఫైట్ చేయాల్సింది మైన్స్ అనమాట. మైన్స్ ఉంటేనే సస్టైన్ అవ్వగలదు. ఈ విషయంలో మనం కూడా మన చేతనైన విధంగా ఇక్కడ డిమాండ్ చేయడం ప్రవాసాంధ్ర చేయాలి. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. డల్లాస్ నగరంలో, టెక్సస్ డల్లాస్ నగరంలో ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సాంఘీభావం తెలుపుతూ మనం అందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1970 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలోని అక్కడున్న ప్రజలు, విద్యార్థులు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈ విశాఖ ఉక్కు అంటే తమకు అభివృద్ధి కావాలి, పరిశ్రమ కావాలి, ఉద్యోగాలు కావాలనే ఉద్దేశంతో 32 మంది ప్రాణాలు అర్పించి దానిలో 3 విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో ప్రాణాల ఉక్కు పరిశ్రమ అని వచ్చింది. అంటే విశాఖ ఉక్కు పరిశ్రమ అంటే ఏంటి? దాదాపు 30,000 మంది పైగా ఉపాధి కలిగిస్తుంది. దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి కలిగిస్తుంది. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందుత్వ ఫ్యాసిస్టు రాజ్యానికి విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధం ఏంటి అనే విషయం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మోడీ ఏదైతే ఫ్యాసిస్టు రాజ్యానికి, హిందుత్వ ఫ్యాసిస్టు రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, అంబానీ, జిందాల్ వీళ్ళందరికీ కూడా భారతదేశంలో ఉన్న పరిశ్రమల్ని, ఓడల్ని, ఎయిర్పోర్ట్లని అన్ని రాసిచ్చి దారాదత్తం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మోడీ ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు అనే పవన్ వాళ్ళ బలంతో వీళ్ళు అధికారం చెలాయిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గాని, పవన్ గాని వీళ్ళని ప్రశ్నించాలి. వీళ్ళ మద్దతుతోనే అక్కడ అధికారం చెలాయిస్తున్న మోడీ ముఖ్యంగా విశాఖ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, దాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థలో దాన్ని మెర్జర్ చేయాలి, విలీనం చేయాలి. అలాగే ఉక్కు పరిశ్రమకి ముఖ్యంగా గనులు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఒరిస్సాలో ఉన్న బైలా జిల్లా లేదా ఛత్తీస్గఢ్ నిధులను కూడా కేటాయించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్ వాళ్ళ మీద ఈ బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు వాళ్ళకు ఓట్లేసి వాళ్ళకి అధికారం అప్పగించారు. సో ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడే బాధ్యత వీళ్ళ మీద ఉంది. వాళ్ళని ప్రశ్నించాలి, నిలదీయాలి. ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో ఎంతో మంది త్యాగాలు చేశారు, ఎంతో మంది విద్యార్థులు. అలాగే చలసాని ప్రసాద్ లాంటి సాహిత్యకారుడు విశాఖపట్నంలోని ఆయన దానిలో పాల్గొన్నాడు. అంటే మీకు బహుశా పాత తరంగా తెలుసుంటుంది, చెరుకూరి రాజ్ కుమార్ ఆజాద్
భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ నాయకులు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా విశాఖ ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్ర, సెక్యులర్ వాదుల పాత్ర, కమ్యూనిస్టుల పాత్ర, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర ఎంతో ఉంది. సో మనం అందరం కూడా ఇక్కడ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళుగా చంద్రబాబు నాయుడు జగన్ ని నిలదీసి ప్రశ్నించి విశాఖ ఉక్కు పరిశ్రమకి వాళ్ళు పరిష్కారం చేయించే బాధ్యత ఉంది. దాన్ని ప్రశ్నించాలి. మళ్ళా ఉద్యమిస్తేనే ఈ విశాఖ నిలబడుతుంది, ఉపాధి అవకాశాలు ఉంటాయని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Don't forget to like, subscribe and share the videos.